ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని, పాత ప్రభుత్వంలో 2,250 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో 1,500 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా 3,000 కోట్ల బకాయిలున్నాయని తెలిపారు. ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని చెప్పారు. బకాయిల వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని చెప్పారు. దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని, సోమవారం చర్చలకు రావాలన్నారు. ప్రభుత్వంపై గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ, ఈహెచ్ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.